హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, వరుణ్ సందేశ్ న్యూ ఫిలిం నిందా ఏ కాలకోట మిస్టరీ మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి డీసెంట్గా అయితే ఉంది. సంథింగ్ ఈ మూవీలో మిస్టరీ థ్రిల్లర్ అండ్ కోర్టు డ్రామా అనేది చూడబోతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో జూన్ 21కి రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం వరుణ్ సందేశ్ గారికి ఈ ఫిలిం అయినా ఏమైనా మంచి రెస్పాన్స్ తెచ్చి పెడుతుందా లేదా అనేది. నెక్స్ట్ అప్డేట్, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం రౌటుకా రాజ్. ఈ ఫిలింలో వచ్చేసి నజావుద్దీన్ సిద్దిక్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అనేది అవుట్ అయింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో ఇందులో వచ్చేసి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ క్రేజీ కామెడీ డ్రామాతో ఫిలిం అయితే ఉండబోతుంది. సో మనకి డిజిటల్ ప్రీమియర్ జూన్ 28 నుంచి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, కొరియన్ సిరీస్ స్వీట్ హోమ్ సీజన్ 3. ఇదే ఫైనల్ సీజన్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ డార్క్ హారర్ డ్రామాగా ఉంటుంది. మీరు సీజన్ 1 సీజన్ 2 అనేది చూస్తున్నారా? అయితే ఎలాంటి సిరీస్ అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. నేను సీజన్ 1లో వచ్చేసి ఒక 2 ఎపిసోడ్స్ వరకు చూశాను అంతే, దానికన్నా ఎక్కువగా చూడలేకపోయాను, నా దగ్గర టైం అయితే దొరకలేదు. సో సిరీస్ అయితే మంచి రేటింగ్తోనే ఉంది. సో ఇప్పుడు మనకి ఫైనల్ సీజన్ అయితే వస్తుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో ఈ సిరీస్ మనకి డిజిటల్ ప్రీమియర్ జూలై 19కి కన్ఫర్మ్ అయితే చేశారు. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్, ఫహద్ ఫాసిల్ గారి నుంచి మనం రీసెంట్గా ఆవేశం ఫిలిం అయితే చూసాం. ఇప్పుడైతే యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అనేది ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఈ ఫిలింకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మమ్మూటి గారు నటించిన భీష్మ పారం అనే ఫిలిం అనేది వచ్చింది. ఆ ఫిలిం మీరు చూస్తున్నారా? ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ వస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇక్కడ ఫహద్ ఫాసిల్ అండ్ కుంజుకో బోబన్ ఫస్ట్ లుక్స్ అనేవి రివీల్ చేశారు. ఫ్యూచర్లో ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ అప్డేట్, డైరెక్టర్ జాక్ స్నైడర్ నుంచి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రెబల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 అనేది మనం చూసే ఉన్నాం. సో దీనికి ఇప్పుడు డైరెక్టర్ గారి కట్ వర్షన్ అనేది రాబోతుంది. మనం చూసింది నెట్ఫ్లిక్స్ వారు కట్ చేసిన వర్షన్ అనేది చూసాం. ఇప్పుడు డైరెక్టర్ కట్ వర్షన్ అనేది తీసుకొని వస్తున్నారు. అదే మిగిలిపిన ఫుటేజ్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని ఇప్పుడు మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ ఇదే డైరెక్టర్ నుంచి మనం జస్టిస్ లీగ్ కూడా అన్కట్టెడ్ వర్షన్ అనేది చూసాం. సేమ్ అదే టైప్లో ఈ ఫిలిం ఇప్పుడు మరొక కట్ వర్షన్ అనేది వస్తుంది. సో దానికి సంబంధించి చాప్టర్ 1 చాప్టర్ 2 గాని రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. దిస్ ఇయర్ ఆగస్టు 2కి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలోనే రిలీజ్ ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నిజం చెప్పాలంటే మనం ఈ చాప్టర్ 1 చాప్టర్ 2 రెబల్ మూన్కి సంబంధించి నెట్ఫ్లిక్స్ వర్షన్ కట్ అనేది చూడలేకపోయాం, మనకి నచ్చలేదు. మరి ఇప్పుడు డైరెక్టర్ గారి కట్ వర్షన్ అనేది వస్తుంది. మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వన్, ఈటీవీ విన్ యాప్ నుంచి ఒక సిరీస్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ సిరీస్లో వచ్చేసి షన్ను అండ్ అనగా లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఫ్యూచర్లో ఈ సిరీస్ మనకి ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సైటింగ్ అప్డేట్, స్క్విడ్ గేమ్. సో ఇక్కడ స్క్విడ్ గేమ్ నుంచి మనకి సీజన్ 2 ఒకటే కాదు ఫ్రెండ్స్, సీజన్ 3 కూడా రాబోతున్నట్టు ఫిక్స్ అయితే అయింది. అది కూడా సీజన్ 2తో పాటే సీజన్ 3 షూట్ కూడా ఫినిష్ అయితే చేసుకోబోతున్నారు. సో సైమల్టేనియస్లీ 2 and 3 బోత్ షూటింగ్ అనేది ఫినిష్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి సీజన్ 2 రిలీజ్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత మనకి సీజన్ 3 కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న న్యూస్ ప్రకారం సీజన్ 2లో వచ్చేసి ఒక 6 ఎపిసోడ్స్ వరకు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ సీజన్ 3లో వచ్చేసి మరొక 6 ఎపిసోడ్, ఒక ఎపిసోడ్ ఎక్కువైనా కావచ్చు ఏదో ఒక సీజన్లో. సో మనకి సీజన్ 3 కూడా రాబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. టోటల్గా ఒక
12 to 13 ఎపిసోడ్స్ వరకు ఈ సీజన్స్లో మనకి చూడ్డానికైతే రాబోతున్నాయి. సో ఇక్కడ సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, మనకి హీరో అండ్ డైరెక్టరే కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్, అది డిసెంబర్ మంత్లో కావచ్చు. దిస్ ఇయర్ డిసెంబర్ మంత్లో సీజన్ 2ని మనం చూస్తాం. నెక్స్ట్ వన్ దో ఔర్ దో ప్యార్. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే వచ్చింది. ఈ ఫిలింని నౌ ఓటీటీ ప్రీమియర్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంది హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ అప్డేట్, ఎలైట్ సీజన్ 8 మనకి లాస్ట్ ఇయర్ సీజన్ 7 అనేది రిలీజ్ చేశారు. మీలో ఎంతమంది ఈ సిరీస్ టోటల్ సీజన్స్ని ఫినిష్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. నేను ఆల్ 7 సీజన్స్ అయితే చూసేస్తున్నాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. సిరీస్ వచ్చేసి ఎరోటిక్ థ్రిల్లర్ మిస్టరీ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సో సిరీస్ అయితే చూడడానికి ఓవరాల్గా బాగుంటుంది. ట్రై చేసే పని అయితే చేయండి. ఇప్పుడు మన ముందుకు సీజన్ 8 అనేది వస్తుంది. ఇదే ఇంకా ఈ సిరీస్కి ఫైనల్ సీజన్. ఇంకా సీజన్ 9 అనేది రాదు. సో దీనికి సంబంధించి ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 26 నుంచి మనకి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. సో ఈ సిరీస్ని కానీ మీరు చూస్తుంటే మీరు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ ఎవరో కామెంట్లో తెలియజేయండి. నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ వచ్చేసి శామ్యూల్ అండ్ మరియా. సో ఇలా క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయితే అయ్యాను. బట్ సిరీస్ వెళ్ళే కొద్దీ వీళ్ళకేమైందో మనకి తెలుసు. నెక్స్ట్ వన్ కన్నప్ప. అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ మీరందరూ చూసే ఉంటారు కదా. సో జెన్యున్గా కామెంట్లో తెలియజేయండి టీజర్ అనేది మీకు ఎలా అనిపించిందో. నా గురించి చెప్పాలంటే టీజర్ అనేది నాకు నచ్చలేదు. నచ్చకపోవడానికి టీజర్ కట్ అనేది రాంగ్ కాదు, టీజర్ ఉండే విధానం. అంటే ఇలాంటి హిస్టారికల్ ఫిలిమ్స్ అంటే కొంచెం డార్క్గా ఉంటే బాగుంటుంది. అప్పుడే ఫిలింకి కొంచెం కనెక్ట్ అయితే అవుతాం. సో టీజర్ చూసినట్టయితే కలర్ఫుల్గా ఉంది. ఏందో అసలుకి అక్కడ టీజరే కనెక్ట్ అయితే చేయలేకపోయింది. సో టీజర్లో మనకి ఆల్ క్యారెక్టర్స్ని ఆల్మోస్ట్ రివీల్ అయితే చేసేసారు. అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా మనకి రివీల్ అయితే అయింది. సో మనకి ప్రభాస్ గారి ఫేస్ అయితే చూపించలేదు, బట్ ఓన్లీ ఐస్ అయితే చూపించారు, మీరు చూసుకోవచ్చు. సో ఆల్ క్యారెక్టర్స్ని రివీల్ చేశారు. సో టీజర్ అయితే నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఫుల్ మూవీ కూడా మనకి ఫ్యూచర్లో వస్తుంది. చూద్దాం ఈ బిగ్ ప్రాజెక్ట్ అనేది ఏమాత్రం ఉంటుందో. నెక్స్ట్ వన్ స్వాగ్. మూవీ నుంచి ఒక స్మాల్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్లో శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ లుక్ అనేది చాలా బాగుంది. తను ఓల్డ్ లుక్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ చాలా ఫన్నీగా టీజర్ కట్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్, 2023లో వచ్చిన కొరియన్ సిరీస్ నెంబర్స్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాకి అయితే వచ్చింది. 10కి 7.1 రేటింగ్ అయితే దక్కించుకుంది ఈ సిరీస్ వచ్చేసి. సో ఈ సిరీస్ని నౌ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. మీకు చూడ్డానికి అమెజాన్ మినీ టీవీలో అందుబాటులో అయితే ఉంది. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ వన్ కల్కి 2898 AD. మూవీ నుంచి మనకి ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ ప్రోమో టుడే రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ నితిన్ న్యూ ఫిలిం రాబిన్ హుడ్. ఈ ఫిలింలో కూడా శ్రీలనే యాక్ట్ చేస్తుంది. సో తన బర్త్డే స్పెషల్గా తన క్యారెక్టర్ ఒక స్మాల్ ప్రోమో అనేది రిలీజ్ చేశారు. సో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నీరా వాసుదేవ్. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ ఫిలింలో కూడా శ్రీల యాక్ట్ చేస్తున్నట్టు మనకి తెలుసు. సో తన బర్త్డే స్పెషల్గా ఒక స్టిల్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ స్టిల్ వచ్చేసి. నెక్స్ట్ అప్డేట్, అడివిశేష్ న్యూ ఫిలిం గూఢచారి 2. ఇదొక ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు. 2023లో అనౌన్స్ అయితే అయింది, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి షూటింగ్ అనేది మొదలు పెట్టినట్టున్నారు. సో ఇక్కడ అడివిశేష్ గారు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 2025లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి. సో 2025 వరకు మనం గూఢచారి 2 కోసం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఈ ఫిలింను మనం మే మంత్లో థియేటర్స్లో చూసాము. నౌ ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. వివోడి ఎప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే దీని గురించి నౌ ప్రీమియర్ డేట్ గురించి ఎలాంటి సోర్స్ అయితే లేదు. ఉన్న సోర్స్ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుంది అంటే యాక్చువల్గా ఈ ఫిలిం
60 డేస్ అయిన తర్వాతనే ఓటీటీకి అనేది రిలీజ్ అవుతుందంట. సో 60 డేస్కి ముందు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వివోడి అనేది ఈ ఫిలిం రిలీజ్ కాదు. అంటే ఈ ఫిలింని మనం చూడడానికి జూలై మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో జూలై ఫస్ట్ హాఫ్లో మనకి ఈ ఫిలిం వివోడి అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ డేట్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, వెయిట్ చేయండి. మనకి మల్టిపుల్ లాంగ్వేజ్ ఎక్కడ చూడడానికి వస్తాయో. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది ఇచ్చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.